బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఏపీలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోలింగ్ రోజైన మే 13న విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ఎటువైపు మళ్లిందనేది చర్చనీయాంశమైంది. 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగులు తమ వైపే ఉన్నారంటూ వైసీపీ కూటమి నేతలు అంచనా వేసుకుంటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పించామని, అందరూ తమ వైపే ఉన్నారని అధికార వైసీపీ భావిస్తోంది. సకాలంలో జీతాలు చెల్లించకపోవడం సహా తమను ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ఓట్లన్నీ తమకే దక్కే అవకాశం ఉందని ఇటు తెలుగుదేశం భావిస్తోంది. నిన్ననే మీరు చూశారు, ఉద్యోగస్తులు బ్రహ్మాండంగా ఓట్లేశారు. పోస్టల్ బ్యాలెట్లు మారిమోగిపోయింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు చూస్తే ఈవీఎం అన్ని స్టేషన్లు దద్దరిల్లిపోయినాయి. మా పోలీసులు కూడా ఓట్లు మనకే వేశారు. వాళ్ళకు కూడా టీఏ రావాలి. ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కావడంతో అవి ఎవరికి పడి ఉంటాయోననే ఉత్కంఠ అటు పార్టీలతో పాటు ఇటు ప్రజల్లోనూ నెలకొంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిన్నటి వరకు ఎంత శాతం అనేది నమోదైంది? ఇవాళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లాస్ట్ రోజు కదా శివ, సో ఇవాళ ఎంత శాతం వస్తుంది అనుకోవచ్చు శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నిన్న సాయంత్రంతో ముగిసిపోయింది. మొన్న సాయంకాలం అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం కూడా 4,32,222 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నిన్న సాయంకాలం వరకు కూడా దాదాపుగా మరొక 60,000 మంది పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 5 లక్షల నుంచి 5,20,000 వరకు ఓటర్లు ఉద్యోగ సంఘాల నుంచి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు, అంగన్వాడీలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎవరికి ఈ ఓట్లు పడాయనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు మొత్తం దాదాపుగా 90% మనకే పడ్డాయని చెప్పి ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పోస్టల్ బ్యాలెట్ గురించి ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎక్కడా కూడా ఆ పార్టీ నేతలు మాట్లాడలేదు. ఆ ఓట్లు పడ్డాయా, పడలేదా, పడుతున్నాయా అనేది కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ టీడీపీ నేతలు అయితే మాత్రం బహిరంగంగా తమకే పడ్డాయని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. బ్యాలెట్ బ్యాగ్స్లు నిండిపోతున్నాయి, ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో నిండిపోతున్నాయి సైకిల్ సింబల్తో అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు నమోదైన పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార సమాచారాన్ని ఎన్నికల కమిషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 5 లక్షల పైగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఓట్లు వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు కూడా ఎవరికైతే ఎన్నికల డ్యూటీ ఫామ్ ఉందో వారందరూ కూడా తక్షణమే ఓటు వేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన జాబితా మాత్రం అధికారికంగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ముందుగానే నమోదు చేసుకున్న జాబితా అయితే దాదాపుగా 4 లక్షలు ఉంది. కానీ తర్వాత ఎప్పటికప్పుడు ఓటేసుకునే అవకాశం కల్పించే నేపథ్యంలో ఆ జాబితా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాదాపుగా 95% ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.